కొద్ది సమయంలో ఏ పాఠం చేయాలో తెలుసుకోండి. శక్తి లేకపోతే హనుమాన్ చాలీసా చదవండి. అలాగే సంతాన సమస్యలుంటే గోపాల సహస్రనామ స్తోత్రం పఠించండి. కోర్టు సమస్యలుంటే సుందరకాండ చదవండి. అలాగే ధన సమస్యలుంటే కనకదార సూత్రం పఠించండి. దారి తప్పిన భావన కలిగితే ఏం చేయాలంటే విష్ణు సహస్రనామం పఠించాలి. దారి తప్పిన భావన కలిగితే విష్ణు సహస్రం పఠించాలి. అలాగే ఆరోగ్య సమస్యలకు దుర్గ అమ్మవారు ఉంటారు కదా, సప్తశక్తిని పఠించాలి. మనసు అశాంతిగా ఉంటే శివాష్టకం చదవండి. సమాజంలో గౌరవం లభించాలంటే ఆదిత్య హృదయ సూత్రం పఠించాలి. ఇంకొకటి కుటుంబ కలహాలు ఉంటే గణేష అతిర్వ శీర్షం చదవండి. ఓ ప్రభు హరహర మహాదేవ్ అని ఇప్పుడు నిత్యం భగవన్ నామస్మరణ చేస్తూ ఉండండి. ఆరోగ్యం బాగా ఉండదు. సో హెల్త్ చూసుకోవాలంటే ముందు ఫస్ట్ మనం ట్రై చేసేది సారీ మనం ఏదో ఒకటి మంచి మనసుతో ఉంటూ నిర్మలమైన థాట్స్ ఆలోచించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో.